ఇప్పుడు సరదా కాసేపు సెకండ్ డోస్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. జబర్దస్త్ once more for tickling laughing. కాసేపు ఇది సాఫ్ట్వేర్ కంపెనీ అనుకుందామండి. నా పేరు బిల్ డోర్స్ అండి. యాక్చువల్గా బిల్ గేట్స్ పెట్టుకుంటే అంత పొజిషన్ ఉన్నాడు కాబట్టి గేట్స్ తీసి డోర్ పెట్టుకున్నానండి. నెక్స్ట్ నా కంపెనీ పేరు మైక్రో హార్డ్ అండి. సాఫ్ట్గా ఉంటే అలాగే అయిపోతాను, హార్డ్గా పెట్టుకున్నానండి. నా కంపెనీలో ఒకే ఒక ఎంప్లాయీ ఉన్నాడండి, అది కూడా నేనే, ఓనర్ కమ్ క్లీనర్ని. కొంతమంది ఇంటర్వ్యూకి వస్తున్నారండి, వాళ్ళు ఎలా ఉంటారో చూద్దాం. ఫస్ట్ నమస్తే సార్, గుడ్ మార్నింగ్. ఓసారి పైకి చూసి చెప్పు. అరే సారీ, గుడ్ ఆఫ్టర్నూన్ ఏంట్రా, ఇది రాత్రి. రాత్రి అదే ఇన్ని లైట్లు ఉంటే లైన్ మధ్యాహ్నం. సారీ సార్, గుడ్ నైట్ సార్. వెళ్ళిపోతున్నాడు. గుడ్ నైట్ అంటే గుడ్ నైట్ చెప్తే వెళ్ళిపోరుగా. జాబ్కి వచ్చారా, కూర్చారా, ఇంటర్వ్యూకి వచ్చావు? సారీ, టెన్షన్ ఉంది సార్, కొంచెం టెన్షన్ పడతాం. మీరు టెన్షన్ పడదు. నీ సర్టిఫికేట్స్? నా సర్టిఫికేట్స్ ఇదిగోండి సార్. ఓ నైస్. చూడు సార్, నా జాబ్కి సర్టిఫికేట్స్ కాదు, టాలెంట్ ఉండాలి. అయ్యో సారీ సార్, ఆ సర్టిఫికేట్ నా దగ్గర టాలెంట్ సర్టిఫికేట్. ఆ కోర్స్ కూడా నేను చేయలేదు. ఎక్కడ? అరే టాలెంట్ అంటే నైపుణ్యరా? నైపుణ్యం? అయ్యో తెలుగులో కూడా చేయలేదు సార్, అది ఇంగ్లీష్ మీడియం. యాక్చువల్లీ నాకు కోర్స్ ఎక్కడ దొరుకుతుందో తెలియదు. ఆటో పంచ్ లేకు, కూర్చో, ఇంటర్వ్యూకి వచ్చా కదా. ఓ నీ పేరు? నా పేరు గోండా జగన్నాథం అండి. అదేంటి సుధీర్ ఉంది కదా. మరి లేకపోతే సర్టిఫికేట్ చూసి మళ్ళీ పేరు ఏంటి ఎందుకు వచ్చిన ముందుగా? ఓహో, ఎంతవరకు చదువుకున్నావు? వద్దులే, ఇందులో చూసా, మళ్ళీ అరుస్తా నా మీద. సరే, నేను కొన్ని క్వశ్చన్లు అడుగుతాను. చెప్పండి సార్. ఫస్ట్ ఒక క్వశ్చన్ అడుగుతా, అడగండి సార్. ఓకే. టిప్పు సుల్తాన్ ఏ యుద్ధంలో చచ్చిపోయాడు? టిప్పు సుల్తాన్ ఆయన ఆఖరి యుద్ధంలో చనిపోయాడు. అదేంట్రా? అదే కదా సార్, ఆఖరి యుద్ధంలో ఎవడం చచ్చిపోయేది, అందుకే టిప్పు సుల్తాన్ ఆయన ఆఖరి యుద్ధంలో చనిపోయాడు. ఓ సరే. భార్యాభర్తలు విడిపోవడం గల ప్రధాన కారణం? పెళ్లి చేసుకుంటే విడిపోరు కదా అసలు. అది పెళ్లి చేసుకోకుండా ఉంటే విడిపోయే ఛాన్స్ ఉండదన్నమాట. సో అందుకే ఎవరు పెళ్లి చేసుకోకుండా ఉండాలి అలాగా. రెడీ సూపర్. మహాత్మా గాంధీ ఎప్పుడు పుట్టాడు? ఆయన పుట్టినరోజున. అదేంట్రా? మీరు పుట్టినరోజు పుట్టలేదా? అది సరే. మన భారతదేశంలో ఐస్ ఎక్కువగా పడే ప్లేస్ ఎక్కడ? మందు గ్లాస్. అదేంట్రా? ఆ మందు గ్లాసులో కదా సార్ ఐస్ ఎక్కువ వేసుకుని తాగుతాం. ఏ బ్రాండ్? నేను మానేసా. భలే అబద్ధం చెప్పారా. సరే, నీకు 6 యాపిల్స్ ఇచ్చి సమానంగా 8 మంది సర్దమంటే ఎలా చదువుతావు 8 మెంబర్స్ కి? 6 యాపిల్స్ ఇచ్చి 8 మందికి సర్దాలి అంతేగా. జ్యూసెస్ ఇచ్చేస్తే అందరికి వచ్చేస్తుంది. జ్యూసెస్ ఇచ్చేస్తావా? జ్యూసెస్ ఇచ్చేది అందరికి. సూపర్ రా సార్. నీకు జాబ్ కాదు, బిజినెస్ వచ్చింది. బిజినెస్ సార్? ఏ బిజినెస్ సార్? గుంటూరు బయట జ్యూస్ సెంటర్ పెట్టుకెళ్ళి 6 యాపిల్ తెచ్చుకొని 8 మంది సర్దుకో. బాయ్. జ్యూస్ సెంటర్ ఎలా? బొంగులో కంపెనీ ఉద్యోగం అంట. నెక్స్ట్. నీ దగ్గర పిఏ జాబ్ ఉందంటగా? ఉంది. నేనే తీసుకుంటా, నువ్వు ఏనక్కర్లే, నేను తీసుకుంటా. కూర్చో. నువ్వు తీసుకున్నా? సరే కూర్చో, శాలరీ కూడా నువ్వు తెచ్చుకో. సరే. నెక్స్ట్. ఏంట్రా అంతగారు ఇచ్చాడికి? గెటప్ చేయండి కదా. నమస్తే సార్. నమస్తే. భోజనం చేస్తాను సార్, అయిపోయింది. నీ పేరు? మా నాన్నగారి పేరు రామస్వామి సార్. నీ పేరేంటి? ఇంతకుముందు ఏం ఉద్యోగం చేయలేదు సార్, చేయలే. అమ్మో, ఏ సౌండ్ బ్యాచ్ లా ఉంది, ఈయన జాగ్రత్త పంపించాలి. ఏం చదువుకున్నావు? గుంటూరు ఇదే ఫస్ట్ టైం సార్ రావడం. ఇంతకుముందు ఎప్పుడో ఒకసారి. ఏంటి తోడా? నాకు కూడా తెలీదు. ఓ, శాలరీ ఎంత అనుకుంటున్నావు? ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ ఏం లేదు సార్, సారీ సార్. మీరే ఇవ్వాలి ఇస్తే జాబ్. నువ్వు మంచిగా దున్నపోతారా? అయ్యో జాబ్ వచ్చింది సార్ అప్పుడే, రేపు వచ్చి జాయిన్ అయిపోతా సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అయ్యి బాబు, ఇంత సింపుల్ గా జాబ్ వచ్చేద్దా ఇంటర్వ్యూ ఏం తీసుకోకుండా. ఏంటాడు? నెక్స్ట్. సార్ నమస్తే. నమస్తే. సర్టిఫికేట్స్ ఇవ్వండి. ఓ, ఇంతకుముందు చాలా జాబ్స్ చేసావు. అబ్బో మామూలు, నేను చేయని జాబే లేదు, అన్ని చేశాను. ఇంతకుముందు నువ్వు పైలట్ డ్రైవర్ గా పనిచేసావా? పైలట్ ఎయిర్ ఫోర్స్ లో పైలట్ గా చేశా, 4 years చేశా. అవునా? మరి ఏం మానేసావు? మానేలా, తీస్తారు. తీస్తారా? ఏ? ఇప్పుడు హెలికాప్టర్ పైకి వెళ్ళడానికి ఫ్యాన్ తిరిగింది కదండి, ఫ్యాన్ తిరుగుతుంటది. గాల్లోకి వెళ్ళాక ఫ్యాన్ ఆపేసాను. ఆపేసావా? ఎందుకు ఆపేసావు? కరెంట్ బిల్ ఎక్కువ వచ్చేది ఆపేసాను, అందరూ వెళ్ళిపోయారు, నాకు తీసాను. కరెంట్ బిల్ వస్తుందని ఆపేసావా? నీతో పాటు మిగతా జీతాలు ఆర్పేసి ఉంటావు. నెక్స్ట్. ఓ, సీమ్యాన్ అంటే సబ్మెరీన్ కూడా చేసావు నువ్వు? సబ్మెరీన్, అండర్ వాటర్ సబ్మెరీన్ కూడా జాబ్ చేశా. అక్కడ
అక్కడ ఎందుకు మానేసావు? అక్కడ తీస్తారు సార్. తీసారా? ఏ అంటే ఇప్పుడు సబ్మెరీన్ నీళ్ళలో సముద్రం లోపలికి వెళ్తుంది కదండి, లోపలికి వెళ్ళడానికి గాలి ఆడట్లేదని చెప్పి తలుపు తీసా, వాటర్ తో పాటు గాలి కూడా వచ్చింది మొత్తం. అదే గాల్లో కలిపేసావు అంతే, అలాగే అందుకే అక్కడ తీసా. రైల్వేలో కూడా జాబ్ చేసావు? రైల్వేలో కూడా చేశాను సార్, చాలా మంచి జాబ్. 10 ఏళ్ళు చేశాను. 10 ఏళ్ళు? 10 years చేశాను. నాకు తెలిసి అక్కడ తీస్తుంటారే. మీకలా తెలుసు? మరి నేను తీసాడు తీరా ఎందుకు తీస్తారు? అంటే ట్రైన్ బాగా స్పీడ్గా వెళ్తుందని చెప్పండి, స్లో అవడానికి స్పీడ్ బ్రేకర్ వేసారు సార్ ట్రైన్ కి, అంతే తీసారు. ట్రైన్ రివర్స్ అయిపోయింది స్పీడ్ బ్రేకర్ ఎక్కనే. ఓ ఫైర్ మ్యాన్ ఫైర్ స్టేషన్ లో 2 years గుంటూరులోనే చేశా. గుంటూరులో చేసా? అక్కడే గుంటూరే. అక్కడ తీస్తారు అక్కడ కూడా. ఏదో మంచి కారణం అయి ఉంటది. ఎందుకు తీస్తారు? అంటే అది ఒక అపార్ట్మెంట్ కాలిపోతుందని ఫోన్ చేశారు సార్. ఓకే వెళ్ళాను, అది వాటర్ బదులు పెట్రోల్ కొట్టాను. మొత్తం ఉన్నది మొత్తం పక్కన అన్ని కాలిపోయినాయి. వాటర్ బదులు పెట్రోల్ కొట్టాను. వాటర్ ఎందుకు కొట్టలేదురా? అంటే సేవ్ వాటర్ అంటారు కదా పెద్దోళ్ళు, వాటర్ దొరకట్లేదు అందుకే పెట్రోల్ కొట్టేసా. మొత్తం పక్కన అన్ని కాలిపోయింది. ఇప్పుడు ఖాళీనా? ఖాళీ. ఎంత కూడా జాబ్ ఇచ్చా. ఎవరికి? గుంటూరు బస్ స్టాండ్ బయట చూసాను, అడిగెళ్ళి చూస్తాను, మళ్ళీ కలుస్తాను. అంటే నాకు ఇప్పుడు జాబ్గా బొంగిస్తాడు ఆడే బొంగు బాగుంటదండి. నమస్తే అండి. నమస్తే. ఏది అర్జెంటా? ఎవరికి అంటున్నావు కదా, కూర్చో. ఇక్కడ ఇంటర్వ్యూలో జాబులు అంటున్నారని వచ్చాను. ఇంటర్వ్యూ జాబులే? ఎందుకు, ఏం చదువుకున్నావు? నేను పొద్దున్న ఈనాడు పేపర్ చదివానండి. మధ్యాహ్నం స్వాతి చదవాల్సిందిగా. అది మధ్యలో ఆపేసానండి చదువుకోండి. అది కాదు మరి క్వాలిఫికేషన్ ఏం చదువుకోలేదండి. ఏం చదువుకోవడం జాబ్ ఏంట్రా? నేను ఇక్కడ ఏమో ఎత్తున్నారంట కదండి, అందుకే వచ్చానండి. ఏమి ఇస్తాం? జాబ్ ఇస్తాం. జాబేనండి, ఇవ్వండి. ఏ జాబ్ అయినా చేస్తానండి. ఎర్రపాపలో ఉన్నాడు. ఏ జాబ్ అయినా చేస్తా. ఏ జాబ్ అయినా చేస్తానండి. కూర్చోరైతే. రైల్వేలో జాబ్ అని చేస్తావా? చేస్తానండి, నాకు బాగా ఇష్టం. సరే నీకు ఇచ్చేస్తాను, చేసి. ఏం చేయాలండి? ఇప్పుడు నైట్ టైం ట్రైన్ వెళ్తుంటది కదా, వెళ్తుందండి. ఇంజిన్ ముందు లైట్ ఉంటది కదా, అది అప్పుడప్పుడు ఆరిపోతుంటది. దాని ముందు టార్చర్ పెట్టుకు పరిగెడుతుండాలి. ఎలా కనిపిస్తున్నా? పప్పులా కనిపిస్తున్నానంటే ఎలా పరిగెడుతున్నా? నీకు ఎలా పరిగెడుతుండాలిగా? ఏదైనా చేసేస్తాను. ఏదైనా చేస్తానండి నేను. ఏదైనా చేస్తాను. ఏదైనా షిప్యార్డ్ లో జాబ్ చేస్తావా? చేస్తానండి. షూర్ పక్కా? సరే ఇచ్చేస్తాను, చేసుకో. ఏం చేయాలి చెప్పండి. నీటిలో షిప్ వెళ్తుంటది కదా. అవునండి. అప్పుడప్పుడు ఆగిపోతుంటది, దిగి తోసేయాలి. తోసి ఎలా కనిపిస్తున్నాను నేను? మరి ఎలా కనిపిస్తాను నీకు? ఎలా తోస్తారు? జాబ్ చేస్తానంటున్నావు. ఏదైనా చేస్తానండి. ఏదైనా చేస్తాను. ఏదైనా ఎయిర్టెల్ లో జాబ్ చేస్తావా? చేస్తానండి. చేస్తావా? చేసుకో. ఏంటండి అది? ఎయిర్టెల్ టవర్ ఉంటుంది కదా, ఆ టవర్ పైకి వెళ్ళి ఐడియా సిగ్నల్ రాకుండా ఆపాలి. అదేమన్నా ఆర్టీసీ బస్ ఏంటంటే ఆపడానికి? మరి టికెట్ అనుకున్నాడు కొట్టించడానికి జాబ్. ఏదైనా చెప్పండి, చేస్తానా? వెళ్ళిపో, ఇంకేముంటది. ఇవ్వండి జాబు. ఈయన ఇస్తాను, ఏం చెయ్యి. ఎవరినండి? ఈయనేం చేయగలమండి, జబర్దస్త్ నేను చేయలేకపోతున్నామండి. మరి అందుకే పక్క నుంచి పెట్టాను, పద రండి. జాబ్ ఇచ్చినా కూడా చేయండి. అయిపోయిందండి స్కిట్ బాబా. బాగుందండి, థ్యాంక్స్ అండి.